నేర్చుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట యేసుక్రీస్తు ప్రభువే నాతో మాట్లాడాడు అని మనం తీసుకుంటే మనం బ్రతుకుతామండి. లేదంటే చచ్చిపోయిన వారితో సమానం అన్న విషయాన్ని మనం గమనించాలి. మంచిది దేని బిడ్డలారా, ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారంట ఒక స్కూల్లో. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారంట స్కూల్లో. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళని అంటే నత్తి పకోడీలు. ఏ పకోడీలు? నత్తి పకోడీలు. అయితే ఆ పకోడీలు ఇద్దరు అనుకుంటున్నారట. ఒకడు అంటున్నాడట ఏమనంటే పుత్తకం 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 అంటున్నాడట. ఏమంటున్నాడు? పుత్తకం 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 అని చదువుకుంటున్నాడు అండి. ఇంకోడు అన్నాడట, ఒరే 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 ఇది పుస్తకము కాదురా, పుస్తకము అని చదవాలరా అంటున్నాడట. ఏమంటున్నాడండి? పుస్తకము అని చదవాలరా అంటున్నాడట. రైటే, మరి ముందోడు తప్పు చదివాడు అనుకుందాం, మరి రెండోవాడైనా కరెక్ట్ చేసాడు అనుకుంటే ఆడు మరీ ఎగస్ట్రాలు చేసి పుస్తకము అన్నాడట. దేని బిడ్డలరా, ఇంతకీ దాని పేరు ఏం పేరు అని అంటే పుస్తకం. దాని పేరేం పేరు? పుస్తకం. దేని బిడ్డలరా, ఈ పుస్తకానికి వచ్చిన బాధ ఏంటంటే పుస్తకం అని ఒకడు, తర్వాత పుస్తకము అన్నవాడు ఒకడు. ఈ బైబిల్ని దేని బిడ్డలరా మనం చాలా రకాలుగా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మానవుడు ఎన్నో రకాలుగా తను జీవిస్తాడు కనుక ఆ జీవన శైలి, ఆ జీవితాన్ని వాడు ఎలాగైతే జీవిస్తాడో ఆ జీవితాన్ని తగ్గగా ఈ బైబిల్ వాడికి అర్థమవుతుంది. ఏంటంటే దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఒక వ్యక్తి భయంకరమైన బాధలో ఉన్నాడు అనుకోండి. ఆ భయంకరమైన వ్యక్తి, బాధలో ఉన్న వ్యక్తి బైబిల్ చదువుతున్నాడు అనుకోండి, వాడికి వాడికి అర్థమవుతుంది బైబిల్. ఎందుకని? వాడిని ఎలాగైనా బాధ నుండి విడుదల కలగ చేయాలని. ఒక వ్యక్తి భయంకరమైన కోపంతో ఉన్నాడు, ఆ వ్యక్తి బైబిల్ చదువుతున్నాడు. అయితే ఆ వ్యక్తితోనూ కూడా బైబిల్ మాట్లాడుతుంది. ఎలా అని అంటే వాడు ఆ కోపాన్ని బట్టి అలా జీవిస్తున్నాడు కనుక కోపంతో ఉన్నవాడు ఏమైపోతాడో బైబిల్లో రాసి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక. దేని బిడ్డలారా, ఎవరికైనా బైబిల్ అర్థమవ్వాల్సిందే. ఎందుకంటే మానవుడి జీవితాన్ని బైబిల్ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లెక్కించాడు కనుక. గమనిద్దాం దేని బిడ్డలారా, ఒకరోజు ఒక మంచి ఊర్లో ఒక మంచి ఫ్యామిలీ ఉంది. అది వండర్ఫుల్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ అని అనొచ్చు బైబిల్ అంతటికి. అయితే ఆ మంచి ఫ్యామిలీ నుంచి దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకుంటున్నాడో ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదింతును, నిన్ను దూషించిన వారిని శపింతును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. దేవుని బిడ్డలారా, దేవుడి వ్యక్తితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్రామా, ఏం పేరండి అందరు చెప్పండి? అబ్రామ్. అబ్రామ్ అనే మాటకు
జనములకు తండ్రి అని అర్థం. ఏ తండ్రి అండి? జనములకు తండ్రి అని అర్థం. అయితే దేని బిడ్డలారా, ఈ అబ్రాము నీవు నీ యొక్క బంధువుల నుండి, నీ తండ్రి వద్ద నుండి, నీ దేశము నుండి నువ్వేం చేయాలంటే నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళాలని చెప్తే అబ్రాము ఏం చేశాడంటే ఆయన ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగానే వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తానని పిలిచాడు అనంగా చూడండి, నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా నుందువు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదింతును, నిన్ను దూషించిన వారిని శపింతును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. చూడండి, భూమి యొక్క సమస్త వంశములంట అబ్రాము వంశముతోనే పుడుతుందంట తప్ప ఇంక ఏ వంశం వచ్చినా కూడా ఆ వంశము నిలవదంట. దేని బిడ్డలారు, అబ్రామా నీకింత గొప్ప దీవెని నేను ఇస్తున్నాను గనక నేను చూపించు దేశమునకు నేను చెప్పినట్లుగా నువ్వు రావాలని చెప్తే అబ్రాము ఏం చేశాడు అనంగా దేవుడు చూపించినట్లుగానే వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేని బిడ్డలారా, దేవుడు నమ్మకస్తుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు నీతి కలిగిన దేవుడు. దేవుడికి దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏ పిలుపు చేత అయితే పిలిచాడో ఆ పిలుపునే అబ్రహాం పట్టుకొని ఎప్పుడైతే బయలుదేరాడో చూడండి, మరొక వచనాన్ని మీకు చూపిస్తాను. 17వ అధ్యాయం 6వ వచనాన్ని మీకు చూపిస్తాను. 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం 6వ వాక్యం. నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనులను వచ్చినట్లుగా నీలో నుండి జనులు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చుదురు. ఏం చేస్తారంటండి? రాజులు నీలో నుండి వస్తారు. 5వ వాక్యాన్ని చదువుతాను చూడండి. మరి ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనక నీ పేరు అబ్రాహాము అనబడుతుంది. దేని బిడ్డలారా, అబ్రాము అనగా జనములకు తండ్రి, అబ్రహాం అనగా అనేక జనములకు తండ్రి. ఈరోజు ఈ వాక్యము మనతో ఎందుకు మాట్లాడుతుంది అని అంటే, మనము జనములకు తండ్రిగా ఉండకూడదు, అనేక జనాలకి తండ్రిగా తల్లిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయ్యా, నేను చాలా బాధల్లో ఉన్నాను, నేను అనేక జనాలకి తండ్రిగా నేను ఎలాగవుతాను? అయ్యా, నేను రేపో మాపో చనిపోయిన వ్యక్తిగా ఉన్నాను, నేను ఎలాగా అనేక జనాలకి తండ్రిగా తల్లిగా నేను ఎలా నిలవగలను అని మనం అనుకోవచ్చు. కానీ దేని బిడ్డలారా, సేమ్ పొజిషను అబ్రహాముది కూడా. దేవుని యొక్క పిలుపు అబ్రహాం మీదకి ఏమని వస్తుందంటే, అబ్రహామా నేను నిన్ను అనేక జనములకు అనేక జనములకు తండ్రిగా నేను నిన్ను నియమిస్తానని చెప్పి దేని బిడ్డలారా దేవుని వాక్యములో సెలవిస్తాం. అయితే ఎటువంటి పరిస్థితిలో చెప్పాడో అబ్రహాం కంటే 99 సంవత్సరాలకి పిలుపు వస్తూ ఉంది. దేని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలకండి?
99 సంవత్సరాలకి లీస్ట్లో ఉన్నాడు. ఇంకా ఆశీర్వాదము చూడలేని, ఏమండి ఇంకా చూడలేనిలే అని అంటుగా పొజిషన్లో ఉన్నాడు. దేని పిల్లరా, ఇంక నా వల్ల కాదులే అన్న ప్రాబ్లంలో ఉన్నాడు, అన్న ఆలోచనలో ఉన్నాడు. అన్న ఆలోచనలను ఈ వ్యక్తి క్రియేట్ చేసుకుంటూ ఉన్నాడు 99 సంవత్సరాలలో. నిన్ను అబ్రహాముగా అనేక జనములకు తండ్రిగా నేను చేస్తాను, నీ వంశములో నుంచి ప్రజలు వస్తారు అని చెప్తే 99 సంవత్సరాలకి ఎవడు నమ్మాలి? ఇప్పుడు నువ్వు అప్పులు అయిపోయావు, నీ అప్పులన్నీ తీరిపోతాయి కొద్ది రోజులకి అంటే నువ్వు నమ్ముతావా? కానీ నమ్మాడు అబ్రహాం. ప్రైజ్లో ఏం చేశాడండి? అబ్రహాం నమ్మాడండి. తన నమ్మిక, తన విశ్వాసం అంట తనని రక్షించిందంట. దేని బిడ్డలారా, ఆ మాట, ఏ మాట అయితే దేవుడు అబ్రహాముకి చెప్పాడో ఆ మాట మీద నమ్మిక ఉంచాడు. ఆ మాట మీద నమ్మిక ఉంచి ఆ మాటను నమ్మాడు, ఆ మాటను పట్టుకున్నాడు. ఆ మాటను పట్టుకుని ఆ మాట ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభువుని నమ్ముకున్న మనము అలా ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు. దేని బిడ్డలారా, ఆమె మనం తప్పనిసరిగా మన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అర్థమవుతుందా? మన ఒత్తిడి అంతా క్లియర్ అవుద్ది. మన సమస్య అంతా గాలికి చెత్త కొట్టుకుపోయే రోజు వస్తుంది. అయితే వెయిట్ చేయాలి, నిరీక్షించాలి. నిరీక్షించుచున్నా నాకై నీవే ఆధారము, నీవే ఆధారము. నిరీక్షించుచున్నా నాకై నీవే ఆధారము, నీవే ఆధారము. సిగ్గుపరచవని, విశ్వాసకర్తవని, సిగ్గుపరచవని, విశ్వాసకర్తవని, నా నిరీక్షణ ఫలింపజేయుదువని, నా నిరీక్షణ ఫలింపజేయుదువని. నిరీక్షించుచున్నా నాకు నీవే ఆధారము, నిరీక్షించుచున్నా నాకు నీవే ఆధారము. అబ్రహాము నిరీక్షణ సిగ్గుపరచలేదుగా, ఇస్సాకు ఊటలను తృప్తిపరిచినావుగా. అబ్రహాము నిరీక్షణ సిగ్గుపరచలేదుగా, ఇస్సాకు ఊటలను తృప్తిపరిచినావుగా. వెలుగులాడి యాకోబు ఇశ్రాయేలుగా మారే, వెలుగులాడి యాకోబు ఇశ్రాయేలుగా మారే. పరిశుద్ధుల మార్గములో నే నడిచెదను, పరిశుద్ధుల మార్గములో నే నడిచెదను. నిరీక్షించుచున్నా నాకు నీవే ఆధారము, నిరీక్షించుచున్నా నాకు నీవే ఆధారము. హల్లెలూయా. చూడండి, అబ్రహాము నిరీక్షణ సిగ్గుపరచలేదుగా, ఇస్సాకు ఊటలన్నీ వృద్ధిపరిచినావుగా. అబ్రహాము నిరీక్షణ సిగ్గుపరచలేదుగా, ఇస్సాకు ఊటలన్నీ
వృత్తిపరిచినావుగా. పెనుగులాడి యాకోబు ఇశ్రాయేలుగా మారెను. పెనుగులాడి యాకోబు ఇశ్రాయేలుగా మారెను. పరిశుద్ధుల మార్గములో నే నడిచెదా. దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ ఎప్పుడు జరుగుతాయి చూడండి. అబ్రాము, నీవు నీ దేశమును, నీ కుటుంబాన్ని, నీ బంధువులను విడిచి నేను చూపించు దేశమునకు రా అని ఎప్పుడైతే చెప్పాడో, దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగానే అబ్రహాము చేశాడట. 17వ అధ్యాయం ప్రకారంగా, ఈ 17వ అధ్యాయం ప్రకారంగా ఎప్పుడైతే ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో సూటు మాటలు, ఎన్నో దేవుని బిడ్డలారా సూటుపోటు మాటలు పడి 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 ఈ 17వ అధ్యాయంకి 99 సంవత్సరాలు రాగానే ఇప్పుడు అబ్రహమా, నిన్ను అబ్రాముగా చేయను, అబ్రహాముగా చేస్తాను అని చెప్పి నిన్ను అనేక జనంగా చేస్తానని చెప్తే ఎవరు నమ్ముతారండి? చెప్పండి ఒకసారి. ఎవరు నమ్ముతారు? నమ్మశక్యం కానీ మార్గంలో నుంచే దేవుడు నడిపిస్తాడు మనల్ని. దేవుడు బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మన బ్రతుకు శూన్యం అనుకుంటాం మనం, మన బ్రతుకు అయిపోయింది కదా అనుకుంటాం మనం, మాకు ఏమి చేత కాదులే అనుకుంటాం మనం, నా చేతులు ఉట్టిగా ఉన్నాయి, నా చేతుల్లో ఏమీ లేదనుకుంటాం మనం. దేవుడు అప్పుడు కార్యం చేయడానికి మొదలు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. బలం ఉన్నప్పుడు ఏమీ చేయలేదు అబ్రహాముకి, సారమ్మకిని. బలము, స్త్రీ ధర్మం అయిపోయిన తర్వాత 99 సంవత్సరాల అబ్రహాముకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఏమంటాడనంటే, ఇప్పుడు నీకు సంతానాభివృద్ధి కలుగుతుంది అంటాడు. 12 అధ్యాయములో చేసిన వాగ్దానము, 12 అధ్యాయములో పిలిచిన పిలుపు, 12 అధ్యాయములో దేవుని దృష్టి అబ్రహాం మీద ఎలాగైతే ఉందో 17వ అధ్యాయములోను కూడా అదే విధంగా ఉండడం మనం చూస్తాం. దేవుని నువ్వు ప్రభు నమ్ముకున్న తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత, నువ్వు రక్షింపబడిన తర్వాత, నువ్వు పాపములు ఒప్పుకున్న తర్వాత, నువ్వు యేసే రక్తాన్ని తీసుకున్న తర్వాత దేవుడు నీ మీద ఎలాంటి దృష్టి అయితే నిలిపాడో అదే దృష్టి ఇప్పుడు కూడా నీ మీద నిలపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నిలుపుతూ ఉన్నాడు. నన్ను దేవుడు చూడలేదే అనుకుంటాం మనం. దేవుడు చూడకుండా లేడండి, దేవుడు చూచుతూ ఉన్నాడు. నువ్వు పనుకొనుట, నువ్వు లేచుట, నువ్వు కూర్చొనుట, నువ్వు తినుట అన్నీ నాకు తెలుసు అని 139వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవుడి మీద ఈ మాటలు నమ్మండి. 99 సంవత్సరాలకు అబ్రహాము అని పేరు పెట్టి మళ్ళా పిలుస్తున్నాడు. దేని బిడ్డలారా, దేవుడు నిన్ను వదలడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అబ్రహామా, నీ సంతానం ద్వారాగానే భూమి విస్తరింపబడుతుంది. ఇంకా వేరే సంతానాన్ని నేను ఎన్నుకోలేదు, వేరొక కుమారుని నేను పిలవలేదు, వేరొక కుమారుని మీద నేను దృష్టి ఉంచలేదు. నిన్నే నేను ప్రేమించుచున్నాను, నిన్నే నేను ఎన్నుకున్నాను, నిన్నే నీ మీదే నేను దృష్టి నిలిపి ఉన్నాను గనుక నిన్ను నేను మొదట ఏ పిలుపు చేత అయితే పిలిచానో అదే పిలుపు చేత నేను ఇప్పుడు కూడా ఆ పిలుపుని నేను రూఢీపరుస్తూ ఉన్నాను. ఆహా, దేని బిడ్డలారా, యేసు ప్రభు ఉన్నవాడండి. అబ్రహాము కాలంలో అబ్రహామును పలకరించినట్లుగా ఈ కాలంలో, ఈ రోజుల్లో నిన్ను నన్ను కూడా పలకరించే దేవుడే ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేని బిడ్డలారా, నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, నిన్ను అవమానపరిచే దేవుడు కాదు.
నిన్ను యాలం చేసే దేవుడు కూడా కాదు. జాగ్రత్తగా దృష్టి పెట్టుకో, దృష్టిలో ఉంచుకో ఈ విషయాన్ని. దేవుడు 99 సంవత్సరాలకు ఎప్పుడైతే అబ్రహామా నేను అనేక జనాలకు తండ్రిగా నేను చేస్తాను అన్నాడో, ఇస్సాకును దేవుడు ఇచ్చాడండి. ఆమేన్. తన కుటుంబంలో నుంచి ఇస్సాకు 100 సంవత్సరాలకి జన్మించాడు. దేని బిడ్డలారా, ఎవరికి అని అంటే శక్తి లేని వీళ్ళకే, అవమానం పడిన వీళ్ళకే, వృద్ధి లేని వీళ్ళకే. దేని బిడ్డలారా, ఎన్నో సూటుపోటు మాటలన్నా వీళ్ళ ద్వారాగా ఇస్సాకు అనే కుమారుడు పుట్టడం జరిగింది. రైట్? ఇస్సాకు పుడితే వాగ్దానం జరుగుతుందా? మరి ఇస్సాకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అబ్రహాం ప్రార్థన చేశాడు, ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ప్రార్థన చేశాడు, యాకోబు పుట్టాడు. యాకోబు ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలీలు అనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పాటలో ఎంత వివరంగా ఉందో. అబ్రహాము నిరీక్షణ సిగ్గుపరచలేదుగా, ఇస్సాకు ఊటలన్నీ వృద్ధిపరిచినావుగా, పిలుగులాడి యాకోబు ఇశ్రాయేలీగా మారెను. ఇతను ఏం చేశాడు? యాకోబు పెనుగులాడాడు. ఎవరితో? దేవునితో. నన్ను దీవిస్తేనే కాను ప్రభా, నన్ను దీవిస్తేనే కాను ప్రభా, నేను దొంగనయ్యా, నేను అవమానం ఎత్తునయ్యా, నేను అబద్ధికున్నయ్యా, నన్ను దీవిస్తేనే కాను, నేను విడిచిపెట్టను నిన్ను అని. దేని బిడ్డలారా, యాకోబు దేవుణ్ణి కాళ్ళు పట్టుకొని విడిచిపెట్టలేదంట, పెనుగులాడాడంట. నువ్వు ఆశీర్వదింపబడాలంటే, నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలంటే నీలో ప్రార్థనా శక్తి ఉండాలి. ఆ ప్రార్థన శక్తే నిన్నేదైనా చేయగలదో. నీ ప్రార్థన శక్తి కానీ కనుమరుగైపోయిందా? నీ ప్రార్థన శక్తి కానీ మంటలో కలిసిపోయిందా? నీ ప్రార్థన శక్తి కానీ శక్తి లేనిది అయిపోయిందా? నిన్నెవ్వడూ ఏమి చేయలేదు. సున్నా, జీవితం అంతా సున్నా అయిపోతుంది. అబ్రహాం ప్రార్థన పరుడు, ఇస్సాకు ప్రార్థన పరుడు, యాకోబు ప్రార్థన పరుడు. యాకోబు జీవితంలో నుంచి యోసేపు ప్రార్థన పరుడుగా పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదేనన్నా నువ్వు మర్చిపోకూడదు. ఏం పెట్టిన ప్రార్థన పరులు కుటుంబంలో నుంచే ఆశీర్వాదాలు పుట్టుకొస్తాయి. ఈ విషయాన్ని గమనించు. ప్రార్థనే కదా అని చిన్న చూపు చూస్తావు నువ్వు. ప్రార్థనే కదా అని చిన్న చూపు చూస్తావు నువ్వు. నేను ప్రార్థనే కదా 2 బొల్లు మాట్లాడేసి ఆమెను అనర్థం కదా అనుకుంటావు. ప్రార్థన చేసేటప్పుడు నీ దగ్గర కూర్చొని ఆలకిస్తాడంటే నీ ప్రార్థనని, నీ హృదయంలో నుంచి వచ్చిన మాటల, నీ పెదాల నుంచి వచ్చిన మాటలు అని అది పరిశీలన చేస్తాడంట. దేని బిడ్డలని ఏం చేస్తారు? పరిశీలిస్తాడట. దాన్ని ఆ ప్రార్థనకి ఎంత శక్తి ఉందో తూక వేస్తాడంట. ఏం చేస్తాడు? తూక వేస్తాడట. ప్రార్థనకి శక్తి ఉందా లేకపోతే తేలిపోతుందా ఈ ప్రార్థన? తేలిపోయిన ప్రార్థన అయితే అదిగో మంటలో పోతాయి. తేలిపోయిన ప్రార్థన కాదు, ఇందులో శక్తి ఉందనుకోండి, ఈ ప్రార్థన దేవుడు ఆశీర్వదిస్తాడట. దేని బిడ్డలారా గమనించండి. నీ ప్రార్థన ఎలాంటిది? ప్రార్థన ఏమని చేస్తున్నావు? ఎలా చేస్తున్నావు? గమనిస్తున్నావా నువ్వు? నేను దేని బిడ్డలారా అబ్రహాం గురించి ఈరోజు మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇస్సాకు కోసం కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం. యాకోబు గురించి కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం. యోసేపు గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. వీరందరూ కూడా ప్రార్థన పరులన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి నీవు రైతే, నువ్వు బాధలో ఉన్నావు,
99 సంవత్సరాల వరకు ప్రార్థన ఆపలేదంటండి అబ్రహాము. దేవునికి మహిమ కలుగును గాక. రైటే, నీకు సమస్య ఉంది, చేయి ప్రార్థన. 99 సంవత్సరాలు కాదు, నువ్వెంతవరకు బ్రతుకుతావో అంతకాలం చేయి. దేవుడి జవాబు ఇవ్వకపోతే నా దగ్గరికి వచ్చి చెప్పు, దేవుడు అన్యాయస్తుడో, దేవుడిని ఇడిచిపెడుతున్నానని చెప్పు. ఈ ప్రార్థనకి జవాబు ఇవ్వకపోతే నన్ను అడుగు. ఎప్పుడో 2012లో కార్చిన కన్నీరు ప్రార్థన జవాబు నేను ఇప్పుడు ఆ నెరవేర్పులు నేను చూసుకుంటూ వస్తూ ఉన్నాను. దేని బిడ్డ, 2012లో చేసిన ప్రార్థనలండి ఇవే. ఆ నెరవేర్పులు నేను చూసుకుంటూ వస్తూ ఉన్నాను. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేని బిడ్డ, నీకు బాధ ఉంది, నువ్వు ప్రార్థన చేయకపోవచ్చు, కానీ నీ హృదయం గోచిస్తూ ఉంది. ఆ హృదయ గోచ దేవుడు వింటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ హృదయ గోచ దేవుడు వింటూ ఉన్నాడండి. ఆ హృదయము గోచ దేవుడు వింటూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు గొప్పవాడు. అబ్రహామా, నిన్ను దీవిస్తానని చెప్పిన మాట ఏసేపు వరకు పోయిందే. అబ్రహామా, రాజులు నీ వంశములో వస్తారు, నీ వంశము నుండి వస్తారని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి? నీ వంశము నుండి. 17:6 నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనులు వచ్చినట్లు నియమింపబడును, రాజులు నీలో నుండి వచ్చుదురు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి అండి? రాజులు వస్తారంటండి మనలో నుంచి. ఎవరు? రాజులు. అబ్రహాము చూస్తే సంతానము లేనాడు, వారిలో నుంచి రాజులు రావడం ఏంటి? చాలా చాలా సింపుల్ టెక్నిక్ కదండి ఇది. అసలు చాలా చెప్పుకోవడానికి చాలా సింపుల్. అసలు చెప్పుకోవడానికి కూడా నమ్మశక్యం కాదు కదా ఈ విషయం. రాజులు రావడం ఏంటండి? ఒక్క కుమారుని ఎత్తే చాలు. ఇస్సాకు ద్వారాగా యాకోబు, యాకోబు ద్వారాగా యేసేపు, యేసేపు ద్వారాగా దేని బిడ్డలారా అలాగలాగా రాగానే ఇప్పుడు రాజులు అబ్రహాము కుటుంబంలో నుంచి వస్తూ ఉన్నారు. ఎవరు ఆ రాజు? దావీదు అనే మహారాజు. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి? దావీదు మహారాజు అంటాం కదా మనం. చూసారా? ఆ రాజు ఎక్కడోడు? అబ్రహాము సంతానం కలిగిన వాడు. మనం ఎవరమే? అబ్రహాము సంతానం కలిగిన వారు. మనం ఎవరమండి? అబ్రహాము కుమారులం. మనం ఎవరమే? అబ్రహాము కుమారులం మనం. ఈ రాజు దావీదు ఎప్పుడైతే దేని బిడ్డలరా గొర్రెలు కాచుకుండేవాడో దావీదు, ఆ గొర్రెల కాపురం నుంచి ఎప్పుడైతే గ్రామంలోకి వచ్చాడో, గ్రామంలో నుండి గిరిలోకి ఎప్పుడైతే దిగాడో గొలియాతుని చెప్పి రాజు అయిపోయాడంతే. స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలరా, నువ్వు రాజు అవ్వాలంటే, నువ్వు అబ్రహాం సంతానం అవ్వాలంటే ఒక శత్రువుని చంపాలి నువ్వు. ఆ శత్రువు అంటే నీ మీద యుద్ధానికి ప్రార్థన చేయకుండా గెలుస్తున్న వాడిని చంపాలి నువ్వు. చంపేవా నువ్వు తప్పనిసరిగా యుద్ధంలో గెలిచినట్లే. నువ్వు అబ్రహాం కుమారుడిగా మార్చబడతావు. రాజులు నీ కుటుంబంలో పుడతారు. నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. నువ్వు ఫలించే బిడ్డగా మారుతావు, బిడ్డగా మారుతావు, దీవించబడిన బిడ్డగా మారుతావు. దేని బిడ్డలారా, ఈ విషయాలు గమనించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శత్రువుని చంపు ప్రార్థన ద్వారాగా.
కనబడితే కత్తి ద్వారా కత్తి దూర్చేద్దాం కడుపులోకి, చచ్చిపోతాడు అనుకుంటున్న వాడు కనబడడం, వాడు ఆత్మ. ప్రార్థన లేకుండా చేసే ఆత్మ, వాక్యం చదవకుండా చేసే ఆత్మ, అల్లరాత్మ, ఏమండి గాలాత్మ, ఏమండి బాగా ఫోన్లు చూసేయమనే ఆత్మ, ఏమండి అబద్ధాలు ఆడే ఆత్మ, అబద్ధాలు ఆడమంటది, ఏమండి సాడీలు చెప్పమంటది, కోప్పడమంటది, తినమంటది, పడుకోమంటది, జాయిగా తిరగమంటది, ఖాళీగా ఉండమంటది, అన్నీ చేయమంటది ఈ ఆత్మ. దీన్ని కానీ ఇన్ని విధాలుగా నడిపిస్తున్న ఈ ఆత్మను నువ్వు చంపావనుకో, అప్పుడు నీకు దేవుడు వాగ్దానం చేసింది నీ జీవితంలో జరుగుతుంది. ఏమి చంపకుండా తాగుడాత్మ సంపు, చుట్టలాత్మ సంపు, సిగరెట్ ఆత్మ సంపు, ఖైనీల ఆత్మను సంపు, బీడీల ఆత్మను సంపు, సినిమాల ఆత్మను సంపు, మారిన సినిమాలకు వెళ్ళాలి, రిలీజ్ సినిమాలకు వెళ్ళిపోవడమే. ఏమండి ఇవేమి చంపకుండా నేను అబ్రహాము సంతానం అంటే అది అబ్రహాం కష్టం. అది నేను ఆశీర్వదింపబడిన వ్యక్తినంటే అది చాలా కష్టం. దేని బిడ్డలారా, రాజులు నీలో నుంచి వస్తారు. ఎస్, రాజు ఏం చేస్తాడు? మనలో నుంచి వచ్చి ప్రజలను కాపాడుతాడు. నీ కడుపులో నుంచి వచ్చిన వారిని నువ్వు రక్షించుకున్న వ్యక్తులు ఎలాగుండాలో తెలుసా? ప్రజలకి ప్రాణం పెట్టే వ్యక్తులుగా అవ్వాలా. దేవునికి మహిమ కలుగును గాక. దేని బిడ్డలారా, ఈ విషయాన్ని నమ్మండి. మనం ఎంతమందిని రక్షించుకున్నామని ప్రభు అడుగుతాడు, మనం జవాబు చెప్పాలి. మనం ఎంతమందిని రక్షించుకున్నాం, ఎంతమందిని కాపాడుకున్నాం, ఎంతమందికి సువార్త చెప్పాం, ఈ విషయాలన్నీ ప్రభు అడుగుతాడు. దేని బిడ్డలారా, ఈ విషయాలన్నిటికి మన దగ్గర జవాబు ఉండాలి. ఏది మన దగ్గర జవాబు? ఏదో 2 ముక్కలు చెప్తారు పాస్టర్ గారు, వినేసి వెళ్ళిపోదాం అని వచ్చావు, కూర్చున్నావు. ఎప్పుడు వదిలేస్తాయి, ఎప్పుడు చక్కగా వండుకున్న మాంసం తినేద్దాం అనిపిస్తుంది మీకు. చక్కగా తినేసి హ్యాపీగా డ్రింక్ తాగేసి హ్యాపీగా దుప్పటి మూసుకొని పడుకోవడమే. ఇది కదా మన భక్తి. దయచేసి గమనించండి బ్రో. దేని బిడ్డ, ఇలాంటి వాళ్ళ కోసం కాదు నేను మాట్లాడింది, నేను ప్రకటిస్తున్నది. ఇలాంటి వారి కోసం కాదు నేను ప్రకటిస్తుంది. ఎవరి కోసం అని అంటే, ఎవరైతే ఈ మాటను విని దాని ప్రకారంగా చేస్తారో వారి కోసం నేను మాట్లాడుతుంది దేవుని వాక్యం. దేని బిడ్డలారా, ఎప్పుడైతే దావీదు వచ్చారో, దావీదు కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. దేవునికి స్తోత్రం. అవునండి, ప్రజలందరికీ క్షమాపణ కలగజేయడానికి ఆయన సిలువయాగం అయిపోయి సిలువలో దేని బిడ్డలారా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. అంత మంచి దేవుణ్ణి నువ్వు పక్కన పెడుతున్నావు. ఇంత మంచి వాగ్దానాలనే నువ్వు పక్కన పెడుతున్నావు. ఇంత మంచి వాక్యాన్ని నువ్వు విడిచిపెడుతున్నావు. జాగ్రత్త. పట్టుకోండి దేవుని వాక్యాన్ని, నడుచుకోండి దేవుని మార్గంలో, జీవించండి ప్రార్థన పూర్వకంగా. దేవుడు మీకు సహాయం చేయను కాక. ఆమేన్. ఎంతైనా ఆయన ప్రేమ కలిగిన దేవుడు, మారిన దేవుడు కనుక ఆయన నీకు నాకు మనకందరికీ కూడా సహాయం చేసే దేవుడు కనుక, మనకైనా సదాకాలం ఉండే ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన కృప ఎల్లకాలం మనతో ఉండి నడిపించిన గాక. ఆమేన్. లేచి నిలబడదామా, ప్రార్థన చేసుకుందాం.